హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వచ్చేసి హర్షి పాప, ఇంకా ఆ రోజు వచ్చేసి ఏమంటే హర్షి పాపకి స్కూల్లో వచ్చేసి సరస్వతి దేవి పూజ అయితే ఉందంట. ఇక్కడైతే హర్షి పాపకి అయితే రెడీ అయితే చేసినాను. పైటు పావడ అంటారు కదా, అదైతే వేసి. ఇది వచ్చేసి 2023లో అయితే అయ్యప్ప స్వామి జ్యోతులు మోయడానికి అనేది తీసుకున్నానండి. అప్పుడు ఒకసారి వేసింది, ఆ తర్వాత ఇంకా 3 years తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే వేసింది అనమాట. చాలా క్యూట్గా అనిపించింది. ఒక చిన్న పిక్ అండ్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఆ రోజు వచ్చేసి గురువారం రోజు అనమాట. ఇంకా ఫోటో అన్ని నీట్గా అంతా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించున్నాను అనమాట. హర్షి పాపకి హెయిర్ స్టైల్ ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్ చేయండి. ఇంకా అది వచ్చేసి మెస్సీ బ్రైడ్ అనమాట. చాలా బాగా వచ్చింది హర్షి పాపకి. అంటే హెయిర్ తక్కువ ఉంది కదా, వస్తుందా రాదా అనుకున్నాను, బాగా వచ్చింది. ఇంక ఇక్కడ వచ్చేసి చార్లిగానికి స్నానం చేపించడానికి అయితే వచ్చేసినాను. ఎందుకంటే నేను శుక్రవారం సంక్రాంతి హాలిడేస్ కదా, అందుకోసమని ఊరికైతే వెళ్తున్నాను అనమాట, అమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా అందుకోసం అనేసి వీనికైతే ఇంకా నీట్గా స్నానం చేసేసుకున్నానంటే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేను హ్యాపీగా ఊరికి వెళ్ళిపోవచ్చు. అందుకోసమని ఇంకా చార్లీకి అయితే స్నానం అయితే చేపించేస్తున్నాను. ఇంకా ఆ రోజు వచ్చేసి ఉన్న బట్టలన్నీ కూడా నీట్గా అయితే ఉతికేసినాను అనమాట. ఇంకా ఇంట్లో ఉన్నవన్నీ కూడా. ఇంకా ఆ రోజు గురువారం పొద్దున్నకైతే ఇంకా ముక్కోట ఏకాదశి కదా, ఇంకా అందుకోసం ఇంట్లో కలశం వేరే పెట్టుకుంటాను ఫ్రైడే రోజు. అందుకోసం అనేసి ఇంకా నీట్గా అయితే నేను ఇంకా పని అంతా చేసేసుకున్నాను అనమాట. ఇంకా కొద్ది రోజులు అంటే హాలిడేస్ అయిపోయేంత వరకు ఇంకా ఇంట్లో ఉండను కాబట్టి ఇంక ఇంట్లో మొత్తం కూడా కొంచెం అంటే డీప్గా లేదు, నార్మల్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా చార్లిగానికి వచ్చేసి ఇక్కడ స్నానం చేయించేసి ఎండలు అనేది కొద్దిసేపు పెట్టాలన్నమాట. ఎందుకంటే వీనికి ఏమంటే హెయిర్ సరిగ్గా ఆరకపోయినా లేకపోతే స్కిన్ కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బ్యాడ్ స్మెల్ వస్తాయన్నమాట కుక్కలు. ఆ విషయం నాకు మొన్నే తెలిసిందనమాట. లేదంటే నేను ఇంతగా ఎండలో పెట్టేదాన్ని కాదు, ఎందుకంటే దానికి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనేసి త్వరగా పిలుచుకొని వెళ్ళిపోతాను కిందకి. ఇక్కడ చూస్తున్నారా బట్టలన్నీ నీట్గా అయితే టవాల్ దగ్గర నుంచి అన్ని మ్యాట్ల దగ్గర నుంచి కూడా నీట్గా అన్ని ఉతికేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ వస్తే ఎక్కువ అయిపోతాయి అనేసి. ఇంకా ఆ రోజు పొద్దున్నకి వేరే ముక్కోట ఏకాదశి ఫ్రైడే కాబట్టి ఇంట్లో కలశం పెట్టుకుంటాను కాబట్టి నీట్గా అన్ని ఉతికేసుకున్నాను. చార్లిగానే చూసినారా ఇట్లా చిటికి వేసినామంటే ఇట్లా వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు అనమాట వాడు. చూసినాడా, హైఫై ఇస్తాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇట్లా చిటికి వేస్తే చాలు దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు. లేదంటే కనుక ఆ చిటికి అనేది నిలిపేసినామంటే చిటికి అయిన మళ్ళీ చేత్తో ఇట్లా కదిలిస్తాడు అనమాట చార్లీ. నాలుగు పెట్టుకుని ఎంత క్యూట్గా ఉన్నాడు వాడు. ఇంకా నీట్గా చూసినారా గీకమని అనమాట. ఇట్లా వెనక బ్యాక్ ఇట్లా గీకినామంటే మనకు బాగా హ్యాపీగా ఉంటుంది అనమాట. బాగా సగ్గించినట్లు ఉంటుంది ఆ ఎండకి. నీట్గా ఆరబెట్టి ఇంకైతే నేను కిందకైతే పిలుచుకొని వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ గీకమని మళ్ళీ కూర్చున్నాడు. మనకేమంటే బ్యాగ్ బాగా గీకాలన్నమాట. మనకి చాలా ఇష్టం అట్లా అంటే రుద్దుతా ఉంటే చూసినారా చిటికి వేస్తే మనము ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తాడు అనమాట. ఇంకా లేదంటే అయిపోయి కొడతాడు. ఇట్లా కొట్టి చూసినారా అట్లా మనం కానీ సైలెంట్గా అయిపోయినామంటే కన్నా మళ్ళీ నాకు చిటికి వేయనట్టుగా మళ్ళీ వాడు చేయిస్తాడు. ఇంకా ఇట్లా బాగా నీట్గా అంతా బాగా ఆరబెట్టేసుకొని ఇంకా నేను కూడా స్నానం అయితే చేసేసి పైకి అయితే వచ్చేసినాను అనమాట. ఇంకా నాదే అంత లోపల తల అనేది ఆరుతూ ఉంటుందనేసి ఇంకా కొద్దిసేపు అట్లా ఏమంటే చలి ఎండ అనమాట. అసలు ఎంత ఎండలో కూర్చున్నా కూడా ఎండ అనేది ఎక్కువ లేదు కానీ ఇంకా చలిగా ఉంటుంది. ఇంకా చూసినారా ఇంకా ఇట్లా మెడ గీకమని ఎంత క్యూట్గా చేస్తాడో చార్లీ అయితే. ఇంకేమంటే ఇంతకు ముందర అయితే నేను చార్లీని ఇంట్లోనే వదిలేసేదాన్ని అనమాట. ఈ మధ్యకాలంలో ఏమంటే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా బ్యాడ్ స్మెల్ వస్తున్నాడు అనమాట, తట్టుకోలేని స్మెల్. ఇంకా అందుకోసం అనేసి అత్తమ్మ బోన్లోనే పెట్టు అని అరుస్తూ ఉంటుంది. అందుకు వాడు బోన్లోనే ఉంటాడు. ఇంకా నాకు మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాను అనమాట, డాగ్స్ ఎందుకు స్మెల్ వస్తాయంటే ఇలా స్నానం చేసినప్పుడు సరిగ్గా బాడీ డ్రై కాకపోయినా లేదంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బ్యాడ్ స్మెల్ అయితే వస్తాయంట కుక్కలకు వచ్చేసి. ఇది చిన్న మినీ వ్లాగ్ అనమాట. అంటే గురువారం రోజు అంటే డైలీ ఒక వ్లాగ్ పెట్టాలనుకున్నాను కదా, దాంట్లో ఏమంటే ఇంకా చిన్ని మినీ వ్లాగ్ ఇంకా కొంచెం ఈవినింగ్ నుంచి తీసుకుంటే ఇంకా ఒక 4-5 minutes వచ్చిండేది. మర్చిపోయినాను అనమాట. ఈ మధ్యకాలంలో ఏమంటే వీడియోలు తీసుకోవడం అనేది అస్సలు గుర్తుకే ఉండదు అనమాట. ఇక్కడ చూసినారు కదా, ఇంకా నేనైతే స్నానం అయితే చేసేసుకొని గురువారానికి ఇంకా ఫోటోలన్నీ కడిగేస్తున్నాను అనమాట. ఇంకెందుకంటే ముక్కోట ఏకాదశి వస్తుంది, ఇంకా సంక్రాంతికి వేరే నేను ఇంట్లో ఉండను అనమాట. ఇంకా ఆ రోజు శుక్రవారం కలశం పెట్టేది, మళ్ళీ గురువారం బుధవారం వచ్చేసి మళ్ళీ మనకి సంక్రాంతి పండగ ఉంటుంది కాబట్టి ఇంకా అత్తమ్మ అయితేనైతే ఇంకా క్లీన్ చేయొద్దన్నాను. ఇంకా ఇలా దేవుని ఫోటోలు అయితే నీట్గా తుడిచి కడిగి ఆ తర్వాత బొట్లన్నీ పెట్టేస్తాను. ఎందుకంటే ఇంకా మళ్ళీ నేను ఉండను కాబట్టి ఇంకా అత్తమ్మకు మళ్ళీ ఇబ్బంది ఉండకూడదని ఆ రోజు గురువారం రోజు అంటే మామూలుగా కూడా గురువారమే అంటే ఒక 3 వారాలు. ఇక్కడ వచ్చేసి ఏమంటే మధ్యాహ్నం నుంచి ఇంకా బట్టలన్నీ ఉతికేస్తున్నాను అనమాట. చార్లిగానికి నీళ్ళు పోసి ఆ తర్వాత నేను ఇంకా స్నానం చేసుకునేసరికి ఇంకా మధ్యాహ్నం 2:30 అయిందనమాట. ఇంకా హర్షి పాప వచ్చి వెళ్ళిపోయినాక ఇంకా నేను మొత్తం అంతే క్లీన్ అయితే చేసుకున్నాను. అంటే మధ్యాహ్నం క్లీన్ చేయకూడదని
ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుల్ అంతా కూడా చూసినారా అంత ఈ షెల్ఫ్లో కబోర్డ్ అంతా కూడా నీట్గా అయితే దేవుని కబోర్డ్ అనేది క్లీన్ చేసినాను. ఈ పైన ఉన్న పేపర్ వచ్చేసి బుక్ లేబుల్ ఉంటుంది చూసినారా అదే అనమాట. ఇంక ఇది వచ్చేసి ఇంకా ఊరికి ఎత్తుకోరావాలి కదా, ఇంకా జ్యువెలరీ అంతా కూడా అన్ని క్లీన్గా చేసి పెట్టుకున్నాను. ఆ రోజు మార్నింగ్ వేరే హర్షి పాపకి రెడీ చేస్తున్నాను కదా, ఇంకా అవన్నీ కూడా పెరికేసినాను అనమాట. ఇంకా అవన్నీ కూడా నీట్గా ఎత్తి పెట్టుకొని ఇంకా హర్షి పాపకు కావాల్సినవన్నీ పక్కన పెట్టుకొని ఒకేసారి అంతా నీట్గా కూడా అన్ని ఎత్తి పెట్టేస్తున్నాను అనమాట. నా దగ్గర ఏమంటే డ్రెస్సింగ్ టేబుల్ లేదనమాట. డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే ఇవన్నీ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. ఐడియాతో ఉంది కానీ తీసుకోవాలన్నమాట. ఇంకా ముందు ఈ మేకప్ బాక్స్ అంతా కూడా పెరికేసినాను అనమాట. ఎందుకంటే హర్షి పాపకి ఆ రోజు మార్నింగ్ రెడీ చేసినాను కాబట్టి పెరికేసి ఎత్తపెట్టలేదు అనమాట. బట్టలు ఉతికేదానికే వెళ్ళిపోయినాను. అప్పుడే 10 అయితే అయిందనమాట. నాకు టైం అయిపోతుంది. ఇంకా అయితే అంతేనండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చిన్న వీడియో అయితే తీసుకుని, ఎందుకంటే గురువారం నుంచి ఇంకా కంటిన్యూస్గా వీడియోలు పెట్టాలని ఈ వీడియోలు అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మీరు కన్నా ఒక లైక్ కొట్టినారంటే మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.